ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియను మరో 10 రోజుల పాటు గడువును పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్తో పాటు హర్యానాలో కూడా 24వ తేదీ వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు, వివిధ పార్టీలు ఇచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను మరో 10 రోజుల పాటు పొడిగించారు. సో 24వ తేదీ వరకు ఇంటింటికి వచ్చి బిఎల్ఓలు ఎన్యూమరేషన్ పేపర్స్ ఇవ్వడం, కలెక్ట్ చేసుకోవడం అంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత డిజిటైజేషన్ ప్రక్రియ, ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ, వాటిని పరిష్కారం, ఫైనల్ పబ్లికేషన్. సో ఈ ప్రక్రియ అంతా కూడా జరగబోతుంది. సో మరో 10 రోజుల సమయం ఉండడంతో ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా వాటిని నింపి ఆ ఫారంలన్నీ కూడా బిఎల్ఓలకు అందజేస్తే తుది జాబితాలో కూడా వారి ఓటు మళ్ళీ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇటు తెలంగాణ నుంచి కూడా ఓటర్ సవరణ ప్రక్రియను మరొక 10-15 రోజుల పాటు పొడిగించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ మేరకు వివిధ పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా ఆలస్యంగా కొనసాగుతుంది. బిఎల్ఓలకు బిఎల్ఏలకు సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి ప్రజల నుంచి ఆ ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకోవడం కొంత లేట్ అవుతుంది, డిజిటైజేషన్ లేట్ అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రొసీజర్ డిలేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రక్రియను పొడిగించాలి అని తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కూడా కోరాయి. ఆ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మరో వారం 10 రోజుల పాటు గడువు పొడిగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.